హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మనకి నిఫ్టీలో ఏమైంది అనేది మనం క్లియర్గా చూద్దాము. ఇవాళ ఏమైంది, మన నిఫ్టీ అనేది ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను, మన మార్కెట్ అనేది నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఓపెనింగ్ బయింగ్ ట్రేడ్స్ తీసుకోకండి అని చెప్పి. ఏమైంది ఇవాళ మన మార్కెట్? ఓపెన్ ఈక్వల్ టు హై ఫామ్ అయింది, ఫాల్ అయింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, కన్సల్టేట్ అయింది, మనకి ఫాల్ అనేది అయింది. నిన్నే డిస్కస్ చేసుకున్నాము, యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్గా మన మార్కెట్ అనేది మనకి ఫాల్ ఆర్ అప్ వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఆర్ మంచి క్యాండిల్స్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ ఫాల్ అవుతే 10 క్యాండిల్స్ అనేది కన్సల్టేట్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల మన ప్రీమియం అనేది డికే అయిపోతుంది. సో యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్గా మనం ప్రాఫిట్ అనేది మేక్ చేయలేము. దీనికి ఇంకొక పాయింట్, మన విక్స్ ఇవాళ 2% డౌన్. విక్స్లో ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అనేది అస్సలు మూవ్ అవ్వదు. సడన్ క్యాండిల్ వస్తుంది, స్పైక్ వస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇవాళ నిఫ్టీలో మనం ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. ఇవాళ మనం క్లియర్గా చూడండి, మార్నింగ్ నుంచి నేను నిఫ్టీ ట్రేడ్స్ ఏం పోస్ట్ చేయలేదు, మనం స్టాక్ ట్రేడ్స్ మాత్రమే పోస్ట్ చేసాము. స్వింగ్ ట్రేడ్ ఒకటి, స్టాక్ ఆప్షన్ ఒకటి, ఇంకేం మనం మెన్షన్ చేయలేదు. సో మనం ఏమనుకున్నాం నిన్న, ఈ లెవెల్ అంటే 25,800 లెవెల్ కింద సస్టైన్ అయితే మనం తీసుకుంటాము అనుకున్నాం, అయ్యింది. బట్ ఫ్రీక్వెంట్ ఫాల్ అనేది, మంచి ఫాల్ అనేది, మంచి మూమెంటం అనేది లేదు. అందుకు మనం ట్రేడ్ అనేది వాళ్ళ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ ఎఫెక్ట్ ఎఫ్ఐఎస్ ఎవరు యాక్టివ్ లేరు, అందుకే మన మార్కెట్ అనేది చాలా దారుణంగా కన్సల్టేట్ అవుతుంది. చాలా మంది ఎంత మెన్షన్ చేసినా ఆ ట్రేడ్స్ తీసేసుకుని ఎవరో చెప్పారని చెప్పి, లేకపోతే గ్రీన్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది అని చెప్పి ట్రేడ్స్ తీసుకుని చాలా మంది క్యాపిటల్ లూజ్ అయిపోతున్నారు. నేను ఇవాళ చాలా మంది నాకు మెసేజెస్ పెట్టారు, బ్రో 10K లూజ్ అయ్యాను, 20K లూజ్ అయ్యాను. ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు? ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా క్యాపిటల్ని సేవ్ చేసుకోవడమే కదా. మీరు ట్రేడ్ చేసి క్యాపిటల్ పోగొట్టుకుని ఇలా సైడ్ వేస్ మార్కెట్లో రివెంజ్ ట్రేడింగ్ చేస్తే ఇంకా క్యాపిటల్ పోతుంది మీది. సో ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. సైడ్ వేస్గా ఉన్నప్పుడు ట్రేడ్స్ అనేది మనం చేయకూడదు. 90% ఆఫ్ మార్కెట్ మనకి సైడ్ వేస్గానే ఉంటుంది. 10% ఆఫ్ మార్కెటే మనకి ఒక డైరెక్షన్ మూలో ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ అనేది మనీ లూజ్ అయిపోతారు. ఏ రోజు ట్రేడింగ్ చేయకూడదు, ఏ రోజు ట్రేడింగ్ చేయాలి, అది తెలుసుకున్న వాడే స్టాక్ మార్కెట్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఆప్షన్ బయ్యర్గా, ట్రేడర్గా వాడు సక్సెస్ అవుతాడు. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నప్పుడు, లెవెల్స్ బ్రేక్ అవ్వలేనప్పుడు ట్రేడ్స్ అనేది తీసుకోకండి. తీసుకున్న ఒక 2 పాయింట్స్, 5 పాయింట్స్, 10 పాయింట్స్ మ్యాక్సిమం గ్రాప్ చేసుకుని వచ్చేయండి. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇట్లా లో విక్స్ ఉన్నప్పుడు స్టాక్స్ ట్రేడ్ చేసుకోండి. స్టాక్స్లో మూమెంటం ఉంటుంది కదా. స్టాక్స్లో మూమెంటం లేదంటే సైలెంట్ కూర్చోండి, వేరే వర్క్ చేసుకోండి. మార్కెట్సే మనకి వరల్డ్ కాదు కదా, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో రేపటి నిఫ్టీ లెవెల్స్ మనం చూస్తే క్లియర్గా మనకి, నాకు చెప్తున్నాను కదా, ఈ లెవెల్ మనకి 25,700 డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే కానీ మనం ట్రేడ్స్ అనేది తీసుకోలేము డౌన్ సైడ్కి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఆ రిల్స్ రేపటి మార్కెట్ నాకు ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి 25,700 నుంచి నాకు రివర్స్ అవుతున్నా కూడా నేను మార్కెట్లో అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. లేకపోతే నాకు ఇది కింద బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి నాకు 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, 25,700 వరకు వచ్చింది కదా, ట్రేడ్ తీసుకుంటాం కదా అంటే తీసుకోకూడదు. మనకి మనం అనుకున్న రూల్స్ అన్నీ మనకి సాటిస్ఫై అవ్వాలి, అయినప్పుడు మాత్రమే మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాము. ఇది నేను చూస్తున్న ఒక అప్ సైడ్ ట్రేడ్ అండ్ ఒక డౌన్ సైడ్ ట్రేడ్. ఇంకా క్లియర్గా అప్ సైడ్ ట్రేడ్ ఏం చూస్తున్నారు సార్ అంటే, నాకు మార్కెట్ ఖచ్చితంగా నిన్నే అనుకున్నాం మనం, ఒక స్కాల్ప్ ట్రేడర్స్, కొంచెం రిస్కీ పీపుల్ అయితే ఈ 950 లెవెల్ బ్రేక్ అయితే 26,050 ఈ లెవెల్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఇవాళ కూడా అదే మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా రిస్కీ పీపుల్, కొంచెం స్కాల్ప్ ట్రేడర్స్ ఉంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్స్ అనేది అప్ సైడ్కి ట్రేడ్ తీసుకొని డౌన్ సైడ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. లేదు సార్ నేను కొంచెం సేఫ్ ప్లేయర్ని, అప్ సైడ్కి ట్రేడ్స్ తీసుకుంటాను అంటే ఈ లెవెల్ అంటే 26,060 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఈజీ 26,160 వరకు పెట్టుకోవచ్చు. పాస్ట్ 1 వీక్గా మనం ఈ లెవెల్స్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాము.
గుర్తుపెట్టుకొని రేపు మార్కెట్ నాకు ఈ జోన్లో ఉంది అంటే నేను ట్రేడ్స్ అనేది అస్సలు అవాయిడ్ చేస్తాను. మీరు కూడా అవాయిడ్ చేయండి. ఎందుకు అన్నెసెసరీ ట్రేడ్స్ చేసుకుని క్యాపిటల్ లూజ్ అవుతారు? సో ఏం కాదు ట్రేడ్ చేయకుండా ఉంటే కూడా స్టాక్స్లో ట్రేడ్ చేసుకొని నిఫ్టీని అవాయిడ్ చేయండి. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ ట్రేడ్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ నిఫ్టీ కొంచెం ఫైన్. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ఒక క్యాండిల్ రెడ్, ఒక క్యాండిల్ గ్రీన్, ఒక క్యాండిల్ రెడ్, ఒక క్యాండిల్ గ్రీన్. సో ఇట్లా ఉంటే యాజ్ ఆప్షన్ బయ్యర్గా ఎట్లా ట్రేడ్ చేస్తాం చెప్పండి? సో ప్లీజ్ ఆప్షన్ బయ్యర్గా ట్రేడింగ్ అయితే ఈ నిఫ్టీ బ్యాంక్లో అయితే చేయకండి. ఆప్షన్ సెల్లింగ్ చేసుకునే వాళ్ళు సెల్ చేసుకోండి, కానీ ఆప్షన్ బయ్యర్స్ అనే వాళ్ళు క్లియర్గా ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ట్రేడ్ చేయొద్దు. సో ఏం లెవెల్స్ బ్రేక్ అయితే మనం బై చేస్తాం సార్ అంటే బ్యాంక్ నిఫ్టీలో 59,200 లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేస్తాము. టార్గెట్ 59,400, 500 వరకు మనం పెట్టుకుంటాం. నిన్న కూడా ఇదే లెవెల్ డిస్కస్ చేసుకున్నాము, మనకి బ్రేక్ అవ్వలేదు. డౌన్ సైడ్ లెవెల్కి వచ్చేసి ఏ లెవెల్ సార్ అంటే డౌన్ సైడ్కి వచ్చేసి నాకు క్లియర్గా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. 58,800 లెవెల్. ఈ లెవెల్ మనం నిన్న కూడా ఇదే అనుకున్నాము. ఈ లెవెల్ బ్రేక్ అయిన క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అవ్వాలి 15 మినిట్స్ క్యాండిల్. అప్పుడే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాము. అప్పుడు పైన స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లో ఉంది అంటే మనము ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాము. సో రేపు ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి, నాకు ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి. సో ఇది నేను చూస్తున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్లో కూడా ట్రేడ్ చేస్తాం సార్, మాకు సెన్సెక్స్ అనాలిసిస్ కూడా కావాలి అనుకుంటే కమెంట్స్ చేయండి. నాకు ఒక 15 to 20 కమెంట్స్ సెన్సెక్స్ మీద వస్తే నేను సెన్సెక్స్ అనాలిసిస్ కూడా ఈసారి డైలీ నేను యాడ్ చేస్తాను. సో ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇవాళ డిక్సాన్ ట్రేడ్ ఇచ్చాను. లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైంకి మనకి ఎంట్రీ అనేది ఇచ్చింది. రేపు కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇవాళ మిస్ అయిన వాళ్ళు రేపు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏషియన్ పెయింట్స్ అనేది నేను స్వింగ్ ట్రేడింగ్కి ఇచ్చాను. సో ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకోవడం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అండ్ చాలా మంది సార్ మంచి బ్రోకర్ని మాకు చెప్పండి, తక్కువ బ్రోకరేజ్ ఉండాలి అన్న వాళ్ళకి ఇక్కడ కొటాక్ నియో మనకి 10 రూపీస్ పర్ ఆర్డరే తీసుకుంటారు. అది కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసాను మన టెలిగ్రామ్లో. అలాంటి డిస్క్రిప్షన్లో కూడా డీమ్యాట్ అకౌంట్ లింక్ ఇచ్చాను. సో ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేలా ఉంటే మన లింక్ యూజ్ చేసుకుని డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్.